ఒక చీపిరి దోమల బ్యాట్ కూడా తీసుకున్నాను. అవి కూడా చూపిస్తే బాగోదని క్లిప్ లో యాడ్ చేయాలి. हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? హాయ్ అండి. అక్షయ పాత్రలాగా వస్తూనే ఉన్నాయి అనుకుంటున్నారా? డీమార్ట్కి వెళ్తే మనం ఫస్ట్ ఏం కొందామని వెళ్తామో అవి మాత్రం గుర్తుండవు. చూడండి అసలు గ్రాసరీస్ ఏమైనా ఉన్నాయా? పిస్తా ఒకటి తీసుకున్నాను, సూజీ రవ్వ ఒకటి తీసుకున్నాను, ఇంకా కందిపప్పు కాజు ఒకటి తీసుకున్నాను, అవి లోపల పెట్టాను. డీమార్ట్కి వెళ్ళే వాళ్ళందరి పరిస్థితి ఇదే ఉంటుంది అనమాట. ముందు వెళ్ళగానే మన కళ్ళు దేని మీద పడతాయండి? వాటర్ బాటిల్స్ మీద పడతాయి. దట్టు సమ్మర్ కదా, ఇంకా వాటర్ బాటిల్స్ మీద పిల్లలు ఎన్ని బాటిల్స్ పట్టుకెళ్ళినా పడేస్తూనే ఉంటున్నారు. స్కూల్కే ఎక్కువైపోతున్నాయి బాటిల్స్. ఈ 2 బాటిల్స్ ఏమో మేము లీటర్ పాలు పోయించుకుంటాం డైలీ, గేదె పాలు. సరేలే వాళ్ళు బాటిల్స్ నార్మల్ బాటిల్స్లో పోస్తున్నారు, మన బాటిల్స్ మనకు ఉంటాయి కదా అని 2 బాటిల్స్ తీసుకున్నాము. అందరికీ తెలిసినయే చెప్తుంది ఏంటి అనుకుంటారేమో, ఊరికే జస్ట్ చూపించాలనిపించింది. మన కుకింగ్ వీడియోస్ కోసం నేను డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి ఈచ్ 19 రూపీస్ పడింది. అలాగే ఒక బౌల్ 70 రూపీస్, 55 రూపీస్కి వచ్చినట్టుంది. ఇది ఒకటి తీసుకున్నాను 69. మనకి ఎలా ఉంటుంది అంటేనండి, అన్నీ కూడా 69, 59, 49. వీళ్ళు ఏంటంటే మనకి రౌండ్ ఫిగర్ మాత్రం వేరు. 499, 399, 999. మనకి కాస్ట్ ఎక్కువ అనిపించకూడదు అనమాట. అందుకని ఇది ఎంత పడింది? 21 రూపీస్. ఇలాంటివి ఇంకా 4-5 తీసుకుందాం అనుకున్నాను కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందని భయం వేసి ఆగిపోయాను. ఐటమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? బిల్ ఎంత ఇవ్వచ్చు గెస్ చేయండి. ఇది బాటిల్స్ వాష్ చేసేది, ఇది టీ సిస్టమ్ తెలిసిందే. ఇవన్నీ కూడా ఫుడ్ సర్వ్ చేయడానికి అందంగా ఫొటోస్లో ఉండడం కోసం తీసుకున్నాను. ఇది నేను ఇప్పుడే చూసానండి రీసెంట్గా. బత్తాయి జ్యూస్ ఉంటుంది కదా, మనం ఇలా తిప్పుతూ ఉండాలి కదా చెక్కని, బత్తాయిని. అలా కాకుండా అందులో అది పెట్టేసి ఇలా అంటే జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి 99 రూపీస్ పడింది. బత్తాయికైనా యూజ్ చేయొచ్చు, లెమన్స్కైనా యూజ్ చేయొచ్చు. ఇలా నొక్కినా కూడా మనకి స్క్వీజ్ చేసినా కూడా పడుతుంది అనమాట. నేను లెమన్స్కే బత్తాయికి అవ్వదేమో అనుకున్నాను కానీ మా వారు యూజ్ అవుతుంది అంటున్నారు. చూద్దాం, ఒకరోజు చేసి చూపిస్తాను. ఇదేమో మిల్లెట్ చిక్కీ 49 రూపీస్కే వచ్చిందనమాట. $49 అన్నారు ఈయన. 44 రూపీస్కి వచ్చింది. ఇది అక్కడ పర్స్ కనిపిస్తే మా వారు ఆ బాయ్ని అడిగి తెచ్చారనమాట. ఇదేమీ అమ్మలేదు. సరే ఏటీఎం కార్డ్స్ అవి వేయడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. మనం ఏం కొనలేదులేండి. ఇదేమో మౌల్డ్స్ అనమాట. రకరకాల షేప్లో ఉన్నాయి కదా అని ఐస్ మౌల్డ్స్ తీసుకున్నాను. మనం బ్రేక్ఫాస్ట్ ముందు అదే ఎర్లీ మార్నింగ్ లెక్కనే మనం డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాం కదండి. బీట్రూట్, క్యారెట్, జింజర్, లెమన్ అవన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని క్యూబ్స్లా స్టోర్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ హాట్ వాటర్లో ఆ క్యూబ్ ఒకటి వేసేసుకుంటే మనకి డైలీ పని తగ్గుతుంది. సరే దానికోసం అని తీసుకున్నాను. మాది పాతది పాడైంది. ఇది ఎంత పడింది? 77 ఎంతో అయిందండి ఇది. రేపు మా బాబుకి అక్షరాభ్యాసం ఉంది, అందుకని కోకోనట్ కూడా తీసుకున్నాను. చున్నీస్ తెలుసు కదా, 100 కూడా కాదు 99. ఇవి మా బుడ్డోడు తీసుకున్నాము. షార్ట్స్ తీసుకున్నాము. మా చిన్నబ్బాయిది స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చండి వాడికి. యాక్చువల్గా వాడు షార్ట్స్ వేసుకోవట్లేదు, అన్ని ప్యాంట్లే అనమాట. వాడి సైజ్ కరెక్ట్ ప్యాంట్స్ మనకి అన్లిమిటెడ్లో దొరకట్లేదు. అటు కురసన్న అవుతున్నాయి, పొడుగన్న అవుతున్నాయి. వాడు కంఫర్ట్ ఫీల్ అవ్వదు. డీమార్ట్లోనే కరెక్ట్ సైజ్ ప్యాంట్స్ దొరుకుతున్నాయి. అసలు ఒక డ్రెస్ తీసుకోవడం కోసం అని డీమార్ట్కి వెళ్ళాము మేము. వెళ్తే ఇంత అయింది బిల్లు.
నేను ఒక టాప్ కూడా తీసుకున్నాను. అందరూ తీసుకుంటుంటే మరి మనం ఎందుకు తీసుకోవద్దని. ఇది మనకి 809 అని ఉంది, 699. ఇదండి మా డీమార్ట్ ముచ్చట్లు. యాక్చువల్గా మనమే కంట్రోల్ ఉండదు డీమార్ట్కి వెళ్ళాము అంటే. ఇందులో అసలు ఇవన్నీ కొనకపోయినా మనకి నడుస్తుంది, కుకింగ్ ఏంటి ఛానల్ నడుస్తుంది, కానీ తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టుకున్నట్టే అనమాట. మళ్ళీ అదనంగా దీనికో బ్యాగ్, ఇది ఎంత 29 ఎంతో కదా. మీరు కూడా ట్రై చేయండి, కలెక్షన్ బాగుంది. నేను చిన్న క్లిప్ తీసాను అక్కడ, ఉమెన్స్ కుర్తాస్ అవన్నీ తెలిసే ఉంటుందిలేండి మీకు కూడా. జస్ట్ చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, జ్యువెలరీ వీడియోస్, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి, మిస్ కాకండి. బాయ్.